అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టలేదు పవన్ కళ్యాణ్. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద నుంచి గర్జించాడు పవన్ కళ్యాణ్. ఒక్కొక్కరిని కూడా ఎవరైతే సనాతన ధర్మం గురించి పిచ్చవాగుడు వాగిన ప్రతి ఒక్కరికి కూడా గబ్బర్ సింగ్ కోటింగ్ ఇచ్చేశాడు. నిజంగా గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డుకు సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా మీరు అందరూ చూస్తున్నారు. దీనికి సంబంధించే నిన్న ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పిటిషన్ వేశారు. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది ఏంటనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. బయటకు వచ్చి పిచ్చవాగుడు వాగాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. నిజంగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో చూస్తే మీరందరూ కూడా ఇదే మాట మాట్లాడతారు. దాన్ని పిచ్చవాగుడే అంటారు. ఎందుకంటే ఆయన అడ్వకేట్ జనరల్గా అసలు ఎలా పనిచేశారో, ఎలా ఆయనకి ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో వీడియో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన దగ్గర నుంచి మొదలెడదాం. ఒకసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏంటి సుప్రీంకోర్టు ఎదురుంగు నుంచి ఏం మాట్లాడారో అనేది మొత్తం ఒక్కసారి విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడిన ఒక్కసారి ఏం మాట్లాడారు ఏంటంటే, ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతుండవు, రాగి బింది అని అమ్ముతుండవు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపొచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తల్లో తెలివుండే ఆలోచనేనా? ఎనిమల్ ఫ్యాట్ అంటే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీకు మైండ్ ఉందా లేకపోతే మైండ్ దొబ్బేసిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎడుగుడు కూడా పోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మీకు కూడా మైండ్ పోయిందా? అంటే మీకు పోవటంలో పెద్దది. ఎందుకంటే అసలు మీకు మైండ్ ఉంటేనే కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి, కంపారిజన్ ఏంటి చెప్పండి. అసలు విశ్వాసాలకు సంబంధించి, మనోభావాలకు సంబంధించి మాట్లాడుతుంటే 1400 రూపాయలు కేజీ ఉన్న పిగ్ ఆయిల్ని 300 రూపాయలు ఉన్న నెయ్యిలో ఎలా కలుపుతారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఏదన్నా ఇతర బెంది చేసేటప్పుడు ఇతరులో బంగారం కలుపుతారా అంటే, ఏదైతే ఆయిల్ కన్నా, గీ కన్నా, నెయ్యి కన్నా పంది ఆయిల్ ఏదైతే పిగ్ ఆయిల్ గొప్పదని చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే కంపారిజన్ చేసేటప్పుడు కరెక్ట్ మాట్లాడండి. ఎందుకంటే ఇది హిందూ మనోభావాలకు సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు కేసు వేయండి. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏందనేది మీరు సచ్చీలతను ఏదైతే ఉందో అది నిరూపించుకోవడానికి చాలా యాక్ట్ చేస్తున్నారు. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళిపోయి ప్రమాణం చేశారు. రక్తం కక్కుకొని చచ్చిపోతామని చెప్పి మాట్లాడిన పరిస్థితి. తప్పు చేసి తప్పును కప్పిపుచ్చుకుంటానికి మొత్తం అందరూ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం అందరూ కూడా చాలా మాట్లాడుతున్న పరిస్థితి. అదే ఒక క్రిస్టియానిటీ మీద, అదే ఒక ముస్లిం మీద మీరు సెక్యులర్గా ఉండి ముస్లింల మనోభావాలు దెబ్బతింటేనో లేకపోతే క్రిస్టియన్కి సంబంధించి ఏదైనా జరిగితేనో మీరు స్పందించరా? ఈ పాటికి మోడీ నాయకత్వంలో ప్రపంచం అంతా, ఇండియా అంతా నాశనం అయిపోతుంది, మోడీయే జయించాడని చెప్పి మాట్లాడతారు. ప్రతి ఒక్కదానికి ఏం జరిగినా కానీ మోడీ అని చెప్పి మాట్లాడతారు మీరు. కానీ ఇప్పుడు మాత్రం దేశంలో ఇంతకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి మాట్లాడతారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి కూడా మాట్లాడారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి మీద నుంచి ఏం మాట్లాడారు, ఆయన దేనికి సంబంధించి ఏమేమి వ్యాఖ్యలు చేస్తారని ఒకసారి చూద్దాం. తమాషాలుగా ఉందా, మీకు సరదాలుగా ఉన్నాయా? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అది నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటావు. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి?
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ట్విట్ అదైతే ఉందో సనాతన ధర్మం గురించి దాంతోపాటు ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతూ హిందువుల దేవాలయాల మీద జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి దీని మీద విచారణ జరపాలని చెప్పారు. కేరళలో ఎన్ని జరిగినాయండి? కేరళలో ప్రకాష్ రాజ్ గారు కేరళలో ఏం జరిగినా కానీ మీరు మాట్లాడలేదా? ప్రతి ఒక్కటి మాట్లాడారు మీరు. ప్రతి ఒక్కది మోడీకి లింక్ పెట్టి మీరు మాట్లాడారు. ప్రతి దాన్ని కూడా మీకు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మీరు ప్రతి ఒక్కటి కూడా మాట్లాడని పరిస్థితి. హిందువులకు లేదా మాట్లాడే హక్కు? హిందూ దేవాలయాల మీదో సాంప్రదాయాల మీదో మనోభావాల మీద దెబ్బ కొడితే మాట్లాడే హక్కు హిందువులకు లేదా? సెక్యులర్స్ అంటే ఓన్లీ క్రిస్టియానిటీకి సంబంధించో లేకపోతే ముస్లిమ్స్కి సంబంధించి వాళ్ళ మీద దాడులు జరిగినా వాళ్ళ మత సాంప్రదాయాలకు ఏదైనా విఘాతం కలిగించినా మీరు డైరెక్ట్గా మోడీని టార్గెట్ చేస్తారు. హిందువులే మొత్తం మెజారిటీ అంటారు, మేము మైనారిటీస్ అని చెప్తారు. బట్ హిందువులు ఏదైనా జరిగితే మాత్రం మాట్లాడకూడదు, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. ఇదెక్కడి న్యాయం ప్రకాష్ రాజ్ గారు? అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సెక్యులరిజం అంటే మీకు 2 నాలుకలు ఉంటాయి. ముస్లింలకి క్రిస్టియన్లకి ఏదన్నా మతానికి సంబంధించో విశ్వాసాలకు సంబంధించో లేకపోతే వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగితేనో గొంతెత్తి అరుస్తారు. మైనారిటీలు కాబట్టి మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని ఇలా వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇదంతా దీనికి కారణం మోడీ అని చెప్పి మాట్లాడతారు. బట్ ఏదైనా హిందువులకు సంబంధించి ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం మీరు మాట్లాడొద్దు, మాట్లాడితే మతాల మధ్య చిచ్చు పెట్టినట్టు ఉంటుంది, కులాల మధ్య కుంపట్లు పెట్టినట్టు ఉంటుంది అని మాట్లాడతారు. ఇదెక్కడ న్యాయం? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ 2 way, నాట్ 1 way. I have extreme respect for you. You know that. Your secularism is always 2 way, it is not 1 way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చిన వాడిని. అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తానే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం? నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. Chalu. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండగా? అందుకే నేను ప్రతిపాదించి నేనంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద
దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు, రోడ్ల మీద రమ్మని చెప్పట్లా. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతేనా, మా బాధ్యతేనా, మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదవెక్కిన మాటలు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు. మదవెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మదవెక్కి మాట్లాడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక్క పవన్ కళ్యాణ్ కాదు, నిన్న చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాటలు ఇలాగే అనుకున్నారు. మరి మీరు హిందువే కదండి పొన్నవల సుధాకర్ రెడ్డి గారు, అసలు కంపారిజన్ చేయటం ఏంటి చెప్పండి మీరు? పిగ్గాయలు 1400 ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి 300 రూపాయలు నెయ్యిలో కలుపుతారా మీరు? మేము ఎందుకు కలుపుతాము? చీప్గా మాట్లాడారు. విశ్వాసాలకు సంబంధించి మీరు ఇట్లా మాట్లాడారు. నిజంగా మదం ఎక్కే కొట్టుకున్నారు. నిజంగా మీరు మదం ఎక్కి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంకా కూడా ముందుకెళ్ళి చాలా మాట్లాడిన పరిస్థితి. ఓన్లీ పవన్ కళ్యాణ్ కాదు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే హిందుత్వం మీద గౌరవం ఉన్న వాళ్ళు, సనాతన ధర్మం మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరైతే పొన్నవల సుధాకర్ రెడ్డి గారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండదు. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి ఐ డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది భగవంతుడికి వదిలేస్తున్నారు. నిన్న భువన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఒక పెద్ద డ్రామా మొదలుపెట్టారు. నీ పిల్లలు పెళ్లిళ్ళు ఎలా చేశారు, ఏ సాంప్రదాయం ప్రకారం చేశారు భువన కరుణాకర్ రెడ్డి గారు? మీరు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కాదా? మీరు హిందూ అని చెప్తున్నారు, ఎందుకు హిందూ సాంప్రదాయం ప్రకారం మీరు చేయలేదు? చెప్పండి. నేను వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, ఇక్కడ నేను పెద్ద వెళ్ళిపోయి ప్రమాణం చేస్తాను అని చెప్పి నిన్న మాట్లాడిన పరిస్థితి. ప్రతి ఒక్కడు కూడా క్రిస్టియానిటీ ముసుగులోనే ఇన్ని రోజులు మీరు తిరుపతిని, మీరు క్రిస్టియానిటీ ముసుగులో మీరు తిరుపతిని మోసం చేశారు, తిరుపతి ప్రజల్ని మోసం చేశారు, హిందువుల్ని మోసం చేశారు. వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఏంటండి, ఎక్కడికి వెళ్ళినా ఒక పెద్ద బైబిల్ పెట్టుకుని బయలుదేరుతారు ఆవిడ. ఆయన 45 సార్లు నేను అయ్యప్ప మాలేసుకున్నాను సూపర్ స్వామి అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నిసార్లు చూడలేదండి? ఎన్నిసార్లు బైబిల్ పట్టుకొని తిరుగుతారు ఆవిడ. హిందూ సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు 45 సార్లు మాలేసుకున్న వాళ్ళు అయితే భర్తలో భార్య కూడా సగమే కదండి. మరి మీ వైఫ్ ఎందుకు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు? ఎందుకు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం మీరు అన్ని కార్యక్రమాలు చేశారు? అదేంటంటే వైవి సుబ్బారెడ్డి గారిని మీరు విచారణ ఎదుర్కోవాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని చెప్తే మీరు రికార్డ్స్ అని నాకు ఇవ్వండి ఒకసారి అంటారు. ఏమి ఇస్తారు? మీకు రికార్డులు ఇస్తే మీరు మొత్తం మళ్ళీ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా ఏం చేశారో అని సరిదిద్దుకొని చేస్తారా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఏం లేదు. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈ రోజు దాకా లేడాయి, ఈ రోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారిని మమ్మల్ని చూశాను ఆ రోజున. నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది
ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు? ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు, మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు. చనిపోయి కనీసం 11 రోజులు లోపలికి రాకూడదు, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ఇది మాత్రం దారుణం. నిజంగా అనకూడదు. కానీ ధర్మారెడ్డి గారు దేవుణ్ణి, వెంకటేశ్వర స్వామి, ఆయన్ని ఏ విధంగా అంతకు ముందు కూడా 2 కొండలు కావాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? ప్రతిది కూడా సనాతన ధర్మం గురించో లేకపోతే 7 కొండలు వాటితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారో మనందరికీ తెలిసిందే. కానీ ఏం చేశారో, ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని దారుణాలు చేశారో అవన్నీ మీరు చూసి కూడా చూస్తున్నట్టుగా ఉండిపోయారు. అందుకే మేము అనకూడదు. మీరు బాధలో ఉన్నా కానీ మీ బిడ్డ ఎవరైతే మీ కుమారుడు చనిపోయాడు, ఏం జరిగింది ఏంటనేది పక్కన పెడితే 11 రోజులు హిందువు లేని వాళ్ళు ఏదన్నా దీనికి సంబంధించి వాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితి, ఏదన్నా కార్యక్రమాలకు రాని పరిస్థితి. నిజంగా మీరు హిందువులై ఉండి కూడా అవన్నీ వదిలిపెట్టేసి తిరుమల తిరుపతిలో అన్ని చోట్ల మీరు తిరిగారు, కొండ మీదకి వచ్చారు, దేవుడి అన్ని దగ్గరికి వెళ్ళారు. అంటే హిందూ సాంప్రదాయాలు అంటే నిజంగా మీకు లెక్కలేనిదిగా. ఒకటి కూడా వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్ళి వెళ్ళిపోయి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేస్తాడు. వైవి సుబ్బారెడ్డి వాళ్ళ వైఫ్ బైబిల్ పట్టుకొని మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతుంది. ధర్మారెడ్డి గారు కొడుకు చచ్చిపోయినా కానీ అవన్నీ వదిలేసి కొండ మీదకి వెళ్ళి దేవుడి దగ్గర ఉంటాడు 11 రోజులు అవ్వకముందే. ఎక్కడ మీరు సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను మీరు గౌరవించారు? ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించే తప్పు ఒప్పుకోండి, లేకపోతే దీనికి సంబంధించి ఐజీ స్థాయి వ్యక్తి కమిషన్ కూడా దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేశారు. సిట్ను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, విజిలెన్స్ ఎంక్వైరీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరే ఇంకా కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు సంబంధించి కోర్టులు కూడా దీనికి సంబంధించి ఏం చెప్తాయని కూడా చూద్దాం. కానీ ప్రజా కోర్టులో మాత్రం మీరందరూ దోషులుగా నిలబడ్డారు. ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు. దాంతోపాటు సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఏదన్నా జరిగితే మాట్లాడాలి కదా. లడ్డూల మీద జోకులు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే, మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. కాబట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా కులాలకు సంబంధించో మతాలకు సంబంధించి వాటన్నిటిని కూడా మాట్లాడదామంటే భయం వేస్తుంది. ఏదన్నా ఒక తప్పుగా ఒక చిన్న మాట మాట్లాడదామన్నా కానీ అరే ఎక్కడ కాంట్రవర్సీ అయిపోతుందో ఏంటి అని కూడా అందరూ భయపడతారు. కనీసం దాని వైపు కూడా చూడరు. ఏదైనా జరిగినా కానీ దానికి సంబంధించి ఒక్క మాట కూడా అనరు వాళ్ళ. అంటే అంత ఒక మాట కూడా అనే దమ్ము లేదు. ఎందుకంటే ఏదైనా అయితే వాళ్ళు కొడతారు. బట్ హిందుత్వం గురించి అయితే బ్రాహ్మణుల మీద జోకులేస్తారు, సరస్వతీ దేవి మీద జోకులేస్తారు, అన్నిటి మీద ప్రతి ఒక్క దాని మీద కూడా మాట్లాడతారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించో లేకపోతే ఈ విషయాలకు సంబంధించి ఎవరైతే దీనికి సంబంధించి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి అందరికి కూడా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒకే ఒక మెసేజ్ ఇచ్చారు, ఒకే ఒక మాట మాట్లాడారు. Prakash Raj Garu, you have to learn your lessons. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt.
Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. Fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. డోంట్ మేక్ ఏ మోకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్ అని చెప్పి ఒకే ఒక మాటతో తేల్చేశాడు. ఎవరైతే సనాతన ధర్మం గురించి సెంటిమెంట్స్, హిందువుల సెంటిమెంట్ గురించి, భక్తుల సెంటిమెంట్ గురించి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మాత్రం వదిలిపెట్టం అని చెప్తున్నారు. నిజంగా తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి సిట్ ఒకటి వేస్తాం, ఐజీ స్థాయి సిట్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి సంబంధించి కూడా జోకులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు? అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు. సిట్ ఐజీ స్థాయి సిట్ ఏంటి? సిబిఐ ఎంక్వైరీ వేయాలా లేకపోతే ఒక సిట్ వేయాలనేది మీరు చెప్తారా? అంబటి రాంబాబు గారు మీరు చెప్తారా? మీరేది జరిగితే మీరేది చెప్తే అది చేయాలా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దీనికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించి ఐజీ స్థాయి వ్యక్తితో ఒక సిట్ వేస్తామని చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఎలా పనిచేయాలో వైసీపీ వాళ్ళు చెప్తారు. ఏ సిట్ వేయాలా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మీరే మాట్లాడతారు. మీరు చేసే మొత్తం దరిద్రాలు మళ్ళీ చివరికి వచ్చి ఇలా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కోర్టుల పరిధిలో ఉండొచ్చు ఈ అంశం, లేకపోతే ఎవరైతే ప్రమాణాలు పరిధిలోనో లేకపోతే అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. కానీ ప్రజా కోర్టులో మాత్రం హిందుత్వాన్నో సనాతన ధర్మాన్నో భక్తుల మనోభావాలు దెబ్బతినే సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. ఎందుకంటే ఇది ఎక్కడితో ఆగిపోదు. ఎందుకంటే ఇది సెంటిమెంట్కి సంబంధించిన విషయం, రెండు పార్టీలకు సంబంధించిన విషయం కాదు. టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. అది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, బొమ్మన కరుణాకర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ ప్రజాగ్రహానికి గురి కావాల్సిందే.